ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు సమర్పించుకుంటున్నాను. ఈ రోజున ప్రతినిత్యం మనం చేసేటటువంటి పూజల యొక్క పరమార్థం ఏంటి, పూజలో చేసే ఉపచారాలు ఏంటి, ఇటువంటి విశేషాలు మనందరికీ కొంత తెలిసినప్పటికీ కూడా మళ్ళీ కొంత మనం తెలుసుకుంటే మంచిది అనేటువంటి ఉద్దేశంతో మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాం. సాధారణంగా హిందువులు అనేవాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు స్నానం చేసి ఉదయాన్నే దేవుడి యొక్క మందిరంలో దీపం పెట్టడం, 2 అగరబత్తీలు వెలిగించడం, పూజ చేయడం, ఇవన్నీ కూడా మనకి ఒక సహజమైనటువంటి ప్రక్రియలే. వాస్తవానికి పూజ ఎవరు చేయాలి అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉదయిస్తూ ఉంటుంది. వాస్తవంగా అయితే యజమాని అయినటువంటి భర్తే పూజ చేయాలి, లేదా ఆ ఇంట్లో పెద్దవాడు ఎవరుంటే మగవాళ్ళు వాళ్ళు పూజ చేయాలి. మరి భార్య ఏం చేయాలి? నిన్నటి పూజకు సంబంధించినటువంటి నిర్మాల్యం అంతా తొలగించి అక్కడ పూజా మందిరం శుభ్రం చేసి, అలాగే దీపారాధన కుందులు శుభ్రంగా కడిగి మళ్ళీ దాంట్లో నూనె పోసి ఆ దేవతా మందిరంలో ఉండేటువంటి దేవతామూర్తులకు పూలతోటి అలంకరణ చేసి దీపారాధన వెలిగించి పూజకు కావలసినటువంటి సంభారాలు అన్ని సమకూర్చి పక్కకు తప్పుకుంటే చాలు. ఇక మిగిలిందంతా మగవాడు పూర్తి చేస్తాడు. ఇది పద్ధతి. కానీ ఇవాళ ఆధునిక కాలంలో మగవాళ్ళు సంపాదనా పరులై పొట్ట చేత పట్టుకొని పరిగెత్తవలసినటువంటి పరిస్థితి రావడం వల్ల చాలా కుటుంబాల్లో ఆడవాళ్లు చేయటం మొదలుపెట్టారు పూజలు. తప్పేం కాదది, కానీ మగవాడు చెయ్యాలి. కుదరకపోతే ఆడవాళ్ళు చేసినా పర్వాలేదు, అంతేగాని మగవాళ్ళని చేయమన్నారు మా మగవాళ్ళ కుదరలేదని పూజ కొట్టమని ఎక్కడా చెప్పాల. దేవుడికి ఎప్పుడు పస్తు పెట్టకూడదు. మనం తింటున్నాం కదా 3 పూటల. సరే, అసలు పూజ చేయడం అంటే ఏంటి? దేవుడికి ఎదురుగ్గా దీపం పెట్టి ముక్కు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు, అలాగే పర్వదినాల్లోనో పండగలప్పుడో కాకుండా ప్రతి నిత్యము చేసే పూజకు కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతి అనేది మన పెద్దలు నిర్దేశించారు. అసలు ఆ పూజా విధానం ఏంటి, ఏ క్రమంలో పూజ చేయాలి, అలా చేయడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి అనే విషయాలు తెలిసి చేస్తే మరింత మంచిది. అందుకని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూజా గదిలోకి పూజ చేసే వ్యక్తి ఎలా వెళ్ళాలి ముందు, ఇదొకటి. అంటే ఎంత పరిశుభ్రంగా వెళ్ళాలి అనేటువంటి విషయం చెప్పుకుంటున్నాం ఇక్కడ. చక్కగా స్నానం చేసి మడి బట్టలని విడిగా ఉంటాయి పూజా మందిరం, ఆ మడి బట్టలు కట్టుకొని పూజ మొదలు పెట్టుకోవాలి. అయితే వీటన్నిటిలో చాలా గూఢమైనటువంటి అర్థాలు నిండి నిబిడీకృతమై ఉన్నాయి. పూజ చేయటం కోసం ఆసనం మీద నిశ్చలమైన మనస్సుతో కూర్చోవడం అన్నిటికంటే ముఖ్యం. కింద కూర్చోకూడదు, ఏదో ఒక ఆసనం వేసుకొని కూర్చోవాలి. ఎందుకని? భూమికి ఉండే ఆకర్షణ శక్తి వల్ల మన పూజ పాడైపోతుంది. అందుకని ఏదో ఒక ఆసనం, దర్భాసనం అయితే చాలా చాలా మంచిది. జింక చర్మాలు, పులి చర్మాలు ఇవన్నీ మనం
సాధారణమైన గృహస్థులు వాడకూడదు. కేవలం దర్భాసనం, దాని మీద చక్కటి వస్త్రం పరుచుకొని కూర్చోవాలి. ఆచమనం, రకరకాల ఉపచారాలు అన్నీ కూడా అర్థం ఉండేటటువంటివే. వీటిల్లో దేంట్లోనూ కూడా ఉపయోగపడనిది ఒక్కటి కూడా ఉండదు. అంతేకాదు, మనం చేసేటటువంటి ఈ క్రియలన్నీ కూడా అర్ధరహితములు కావు, అర్ధసహితాలు. పూజా విధుల విశిష్టతని తెలుసుకుని కనుక పూజ చేస్తే ఆ పూజలో ఆనందం కూడా మనకి ఎక్కువగా లభిస్తుంది, ఫలితం కూడా ఎక్కువ లభిస్తుంది. పూజ చేసే వ్యక్తిలో ముందుగా భక్తి, శ్రద్ధ, దేవుడి ముందు ఏకాగ్రత, ఇవి మూడు చాలా ముఖ్యం. కాబట్టి పూజను పూజగానే చేయాలి గాని ఒక తంతుగా ఇదేదో నా మీదకు వచ్చింది, నేను చెయ్యాల్సి వచ్చింది అని ఏడుస్తూ చేయకూడదు. పూజ నియమబద్ధంగా భక్తి ప్రపత్తులతోటి అర్థసహితంగా పూజాక్రమాన్ని నిర్వహించాలి. పూజ చేసే వ్యక్తి మొట్టమొదట స్నానం చేస్తాడు, శుభ్రమైన వస్త్రాలు ధరించి, స్త్రీలైతే ముఖానికి కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకి పసుపు కూడా పూసుకోవాలి. మగవాళ్ళైతే నుదుటిన విభూతి, కుంకుమ రెండూ పెట్టుకోవాలి. ఆ తర్వాత పూజ గదిలోకి ప్రవేశించి వెంటనే ఆ పూజా మందిరంలో ఉన్నటువంటి మన ఇష్ట దైవానికి, మన కుల దైవానికి నమస్కారం చేసుకోవాలి. ఇష్టదైవం, కులదైవం అని రెండు ఉంటాయి. మన వంశానుగతంగా మనకు దైవం ఉంటుంది. ఉదాహరణకి మాకు కులదైవం వెంకటేశ్వరుడు, మా అక్కయ్య వాళ్ళకైతే నరసింహస్వామి. ఇష్టదైవం కూడా ఉంటుంది. నాకు రాముడు అంటే ఇష్టం, ఇష్టదైవం రాముడు. లేదు ఒక ఆయన కృష్ణుడు అంటే ఇష్టం, కృష్ణుడు వాళ్ళకి ఇష్టదైవం. ఈ ఇష్టదైవానికి, కులదైవానికి నమస్కారం చేసుకోవాలి. మరి పూజ చేయడానికి ఏ వైపు తిరిగి కూర్చోవాలి? ఉత్తమం తూర్పు వైపు తిరిగి కూర్చోవటం, రెండోది ఉత్తరం వైపు. ఈ రెండు దిక్కులే పెద్దలు చెప్పారు, తూర్పు లేదా ఉత్తరం. సూర్యనారాయణమూర్తి మనకు ప్రత్యక్ష దైవం కదా, అంతేకాదు ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, జ్ఞానానికి కూడా ప్రతీక. అందుకే సూర్యుడు ఉదయించేటటువంటి తూర్పు దిక్కుకి తిరిగి కూర్చోవాలి. అలాగే ఉత్తరం ఎందుకని? ఉత్తరం అనేది కుబేర స్థానం, ధనస్థానం. అందుకనే దిక్సూచి ఎప్పుడు కూడా ఉత్తర దిక్కునే చూపిస్తూ ఉంటుంది. అట్లాగే మన మనస్సు కూడా సదా భగవంతుడి వైపే చూస్తూ ఉండాలి. అందుకే ఉత్తరముఖంగానైనా కూర్చోమంటున్నారు. ఒక పూజా కార్యక్రమం చేసేటప్పుడు ఏ రకమైన పనులు చేయడానికైనా, ఒక పూజే కాదు, ఏ రకమైన శుభకార్యాలు చేయాల్సి వచ్చినా తూర్పు ముఖంగా గాని ఉత్తర ముఖంగా గాని తిరిగి చేయాలి. ఎవరికైనా మనం వస్త్రాలు పెట్టినా కూడా మనం తూర్పు ముఖంగా ఉండి, తీసుకునే వాళ్ళు పశ్చిమ ముఖంగా ఉండాలి. అది ముఖ్యం. అలా కూర్చున్నాం పూజకి. భార్య అన్ని సిద్ధం చేసి పెట్టింది. ఆచమనానికి పాత్ర, అలాగే మిగిలినటువంటి కార్యక్రమాలు చేయటానికి మరొక పాత్ర, రెండు పాత్రలు, రెండు పాత్రల్లో జలం, రెండు పాత్రల్లో రెండు ఉద్ధరణలు వేసుకొని కూర్చోవాలి. ముందుగా ఆచమనం చేయాలి. ఏ వ్రతం చేసినా, ఆఖరికి శ్రాద్ధ కర్మ చేస్తున్నా కూడా ముందుగా ఆచమనమే చేయాలి. అంటే ఆచమనం చేయటం వల్ల గొంతు శుభ్రపడుతుంది. అందులో భగవంతుడి యొక్క 3 నామాలతోటి ఆచమనం చేస్తాం. ఓం కేశవాయ స్వాహ అని ఒక ఉద్ధరణ నీళ్లు, అంటే ఒక పెసరబద్ద మునిగే అంత నీళ్లు మాత్రమే తీసుకోవాలి. అది కూడా ఆచమనం చేసేటప్పుడు శబ్దం చేస్తూ జుర్రుకోకూడదు. నిశ్శబ్దంగా పెదవులు కూడా తాకకుండా నోట్లోకి వెళ్ళిపోవాలి నీళ్లు. అలాగే మొదటిది కేశవనామం, రెండోది నారాయణనామం, మూడోది మాధవనామం. ఈ 3 నామాలతోటి మనం
ఆచమనాన్ని చేసి గోవిందనామంతో చేయి కడుక్కుంటాం. అంటే ముందుగా మనం మన యొక్క శరీరాన్ని పవిత్రం చేశాం, గొంతును పవిత్రం చేశాం, నోటిని పవిత్రం చేశాం. నోటితో కదా మనం అన్ని మాటలు మాట్లాడతాం. అందువల్ల నోరు పవిత్రంగా ఉండాలి. ఎందుకని? ఇక భగవంతుడి యొక్క పూజ చేయాలి కాబట్టి. ఆ తర్వాత మానసికంగా పవిత్రులైనప్పుడే ఎవరైనా సరే పూజించడానికి అర్హత పొందుతారు. శరీరం ఒక్కటే కాదు, మనస్సు కూడా శుద్ధి పరచాలి. ఆ మనస్సును శుద్ధి చేయటంలో ఈ ఆచమన ప్రక్రియ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా దేవుని యొక్క పూజ చేయకుండా ఏ విధమైన పానీయాలు కూడా తాకూడదు. అందుకే పూజ చేసేటప్పుడు మొట్టమొదట ఆచమనం చేస్తూ నీటిని శబ్దం రాకుండా నోట్లోకి తీసుకుంటే అది ఒక దివ్య ఔషధంగా కూడా పనిచేస్తుందని పెద్దలు చెబుతారు. ఆ తర్వాత స్వస్తి వాచనం. స్వస్తి అంటే శుభం పలకడం. శుభం పలకడం అనేది ఏ పనికైనా మొట్టమొదట చేయవలసింది. మనం చేయబోయేటటువంటి పనులు సఫలం చెందటానికి, అందరికీ శుభం కలగాలి అని చేసే ప్రార్థనే సంకల్పం. అందువల్ల మనకు పూజలో సంకల్పం అనేది ప్రధానం. ఒక పూజలోనే కాదు, స్నానానికి కూడా సంకల్పంతోనే స్నానం చేయాలి. నదీ స్నానం ముఖ్యంగా. సంకల్ప రహితమైన స్నానం కంటే సంకల్ప సహితమైన స్నానానికే ఎక్కువ ప్రాముఖ్యత, ప్రాధాన్యత, విశిష్టత ఉన్నది. కాబట్టి ఈ సంకల్పం అనేది ఒక మహత్తరమైన శక్తిగా పనిచేస్తుంది. ఈ సంకల్పం చెప్పేటప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి మన్వంతరం ఏంటి, ఏ సంవత్సరంలో ఉన్నాం, ఏ అయనంలో ఉన్నాం, ఏ ఋతువులో ఉన్నాం, ఏ మాసంలో ఉన్నాం, ఏ తిథి రోజు మనం ఈ పూజ చేస్తున్నాము, ఇవన్నీ కూడా మనం చెప్తాం. అంటే సంవత్సరం, అయనం, ఋతువు, మాసం, పక్షం, తిథి, నక్షత్రం, వారం అన్ని చెప్పుకుంటాం. ఏ పని చేయడానికైనా సంకల్పం అనేది చాలా చాలా ముఖ్యం. సంకల్పం లేకుండా పూజ చెయ్యకూడదు. అట్లాగే ఆ రోజు మనం చేయబోయే పనులన్నీ కూడా సక్రమంగా జరిగి అందరికీ శుభం జరగాలి అనేటువంటి ఉద్దేశ్యంతో మనం భగవంతుడిని ప్రార్థిస్తాం. పొద్దుటే మంచి వాక్యాలు గనక మాట్లాడితే ఆ రోజు మొత్తం శుభప్రదంగా ఉంటుంది కదా. అందుకని ఇక కలశ స్థాపన. పూజలో ఇది ప్రధానమైన ప్రక్రియ. ఏ దేవుణ్ణి పూజించాలన్నా కూడా ముందుగా మనం కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాగి చెంబు గాని, లేదా ఒక గ్లాసు గాని, ఒక ఇత్తడి చెంబు గాని తీసుకొని అందులో నీళ్లు పోసి ఆ చెంబుకి గంధం రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ కలశంలో ఉన్న నీళ్లలో అక్షతలు, ఒక తమలపాకు, ఒక పుష్పం వేసి ఆ తమలపాకును గుండ్రంగా ఆ నీళ్లలో తిప్పుతూ సమస్త నదుల పేర్లు చదువుతూ ఆయా దేవతలని ఆహ్వానిస్తూ ఆ కలశాన్ని పూజిస్తాం. అంటే మనం పోసినటువంటి ఆ బావి నీళ్లలోకి సమస్త నదీ జలాలని ఆవాహన చేస్తాం. అంటే కలశం అనేది త్రిమూర్తులకి ప్రతిరూపం. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత తత్ర మూలే బ్రహ్మ అని అంటాం కదా. కుక్షతౌ సాగర సర్వే. ఇది మనం కలశం చెప్పేటప్పుడు ఆ కలశానికి విధానం. కలశం యొక్క ముఖం విష్ణువు, దాని కంఠం రుద్రుడు, దాని మూలం బ్రహ్మదేవుడు. అంటే త్రిమూర్తులు కలశంలో ఉంటారు. ఈ పూజ చేసేవాళ్ళు ముందుగా కలశ పూజ చేసి ఆ నీటిని పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేయాలి. అంటే ఎక్కడెక్కడి నుంచో తెస్తాం పూజా ద్రవ్యాలు, ఎవరెవరో ముట్టుకుంటారు. వాటిని మంత్రజలంతో సంప్రోక్షించటం వల్ల అవి పవిత్రీకరించబడతాయి. ఆ తర్వాత భగవంతుడి మీద చల్లుతాం. ఆ తర్వాత ఆత్మానం సంప్రోక్ష అని మీ మీద కూడా చల్లుకోవాలి.
అలా చేస్తే ప్రతిరోజు పవిత్రమైనటువంటి అన్ని నదులలో పుణ్యస్నానం చేసినంత ఫలితం మనకిస్తాడు భగవంతుడు. ఇక ప్రాణప్రతిష్ఠ. ఏ దేవుడికి పూజ చేసినా కూడా ప్రాణప్రతిష్ఠ అనేది తప్పకుండా చేయాలి. ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి? ఎలా చేయాలి? ఒక తమలపాకుని తీసుకొని లేదా పువ్వుని కానీ తీసుకొని దేవుని మీద, దేవుడికి తాకకుండా పైన ఆచ్ఛాదనగా పెట్టి మంత్రం చదివి భగవంతుడిని ఆవాహనం చేస్తాం. మనం ఏ దేవుణ్ణి పూజ చేయదలుచుకున్నామో ఆ దేవుడికి ఆవాహనం. ఇలా చేయడం ఎందుకంటే ఎదురుగా ఉన్న విగ్రహంలోంచి తన యొక్క దివ్యాత్మని భగవంతుడు పంపించడం కోసం. అప్పుడేమవుతుంది? పూజ చేసేటటువంటి వ్యక్తిలో, అతడి యొక్క ఆత్మలో ఒక దివ్యమైనటువంటి చేతనత్వం వస్తుంది. అంటే చిన్మయ రూప దేవతలను శాస్త్రోక్తంగా విగ్రహంలోకి స్థాపించడమే ప్రాణప్రతిష్ఠ యొక్క ఉద్దేశం. ఆ తర్వాత ధ్యానం. కళ్ళు మూసుకొని మనం పూజించేటటువంటి దేవతల రూపాలని మన మనోఫలకం మీద చిత్రీకరించుకొని తలచుకొని దేవుడి మీద ఒక పువ్వు పెట్టాలి. ఇలా చేయడం వల్ల మన మనస్సు వేరే విషయాల మీదకి మళ్ళకుండా మనం పూజించే భగవంతుడి మీద లగ్నం అవుతుంది. ఎందుకంటే మనస్సు చంచలం, కాసేపు కూడా ఒక చోట ఉండదు. అది ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ విధంగా దైవధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత అనేది అలవడుతుంది. కాన్సన్ట్రేషన్. ఆ దృఢమైనటువంటి చిత్తంతో అప్పుడు మనం ఏ పని చేయడానికైనా ధైర్యంగా సంసిద్ధులు కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది ముఖ్యంగా మనం చేసేటటువంటి పూజలు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇంకా షోడశోపచార పూజలు ఉంటాయి. మరి ఆ షోడశోపచార పూజలు అంటే ఏమిటి, వాటి యొక్క అంతరార్థం ఏంటి అనే విషయాలని రేపటి రోజు కలుసుకొని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. ప్రవచనం ఏమాత్రం మీకు నచ్చినా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, మీ కామెంట్స్ను కూడా తెలియజేయండి అని మిమ్మల్ని ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.